హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈ చేప మందు గురించి అయితే నేను చెప్తున్నానండి. ఈ చేప మందు ఏంటంటే ఇప్పుడు జూన్ 8, 9, 10 2 ఆర్ 3 డేస్ 8, 9, 10 3 డేస్ వేస్తారండి. సో దానివల్ల యూజ్ ఏంటి, అసలు చేప మందు అంటేనే ఏంటి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. చేప మందు ఏంటంటే చిన్న చేప అయితే ఉంటుందండి. ఆ చిన్న చేపలో అక్కడ ఏదో ఒక రౌండ్గా ఇంత చిన్నగా ఏదో మందు అయితే చేపకు వేస్తారు. వేసేసి అది మన గొంతులో అయితే వేసేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు ఆస్తమా, జలుబు, ఇంకా నెమ్ము, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ అయితే చాలా బాగా తగ్గిపోతాయండి. ఎందుకు అంటే నేను మా ఇంట్లో మా నాన్న, మా నాయనమ్మ వీళ్ళైతే వేయించుకున్నారు. మా నాన్నకైతే బాగా జలుబు, నెమ్ము అలా ఉండేదండి. అసలు ఇంకా వింటర్ సీజన్ వస్తేనే అసలు చాలా ఇదైపోయేదన్నమాట. ఊరికే ఇంకా కోల్డ్ చేయడం అలా ఉండేది. సో వన్స్ అయితే ఈ చేప మందు గురించి తెలిసాక ఈ చేప మందుకైతే వెళ్ళారండి. వేయించుకున్నాక చాలా బాగా తగ్గిపోయింది. అప్పట్లాగా కాదు, చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పటికీ 2 టైమ్స్ అయితే వెళ్ళారు. ఇప్పుడు 3rd టైం కూడా వెళ్ళడానికైతే హైదరాబాద్ వస్తున్నారు. మా అమ్మ, మా నాన్న, మా నాయనమ్మ కూడా. ఇంకా మా విలేజ్లో అయితే, మా అమ్మ వాళ్ళ విలేజ్లో చాలామంది వెళ్తూనే ఉంటారండి. వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా బెనిఫిట్ లేకపోతే మళ్ళీ అయితే వెళ్ళరు కదా. ఒక్కొక్కళ్ళు 3 టైమ్స్ వెళ్తున్నారు, ఒక్కొక్కళ్ళు 3 టైమ్స్ అబోనే వెళ్తున్నారు. మ్యాక్సిమం 3 టైమ్స్ వెళ్ళాలి. ఖచ్చితంగా వెళ్ళాలి అని అయితే ఏం లేదండి. మీరు ఒక్కసారి వెళ్ళండి. దానికి మీకు దీనివల్ల నాకు తగ్గిపోయింది, నాకు యూజ్ అనిపిస్తే మళ్ళీ వెళ్ళొచ్చు. మీరు 3 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఒకసారి వెళ్ళేసి చెక్ చేసుకొని అమ్మో నాకు దీనివల్ల తగ్గింది అనిపిస్తే మీరు మళ్ళీ అయినా వెళ్ళొచ్చు. సో నో ప్రాబ్లం. ఎన్నిసార్లు వేయించుకున్నా కూడా. చాలామంది గ్యాస్ ట్రబుల్తో, ఇంకా నెమ్ము, జలుబు ఇలాంటి ఎక్కువ మందికి గ్యాస్ ట్రబుల్ ఇంకా కామన్ కదా, చాలామందికి ఉంటుంది కదా అలాంటిది. సో ఈ చేప మందు ఏంటంటే హైదరాబాద్లో ఒక టైం అయితే ఉంటుందండి. దానికి ఈ టైంలో వేస్తారు అన్నది నాకు ఆ టైం అయితే కరెక్ట్గా అయితే తెలీదు. ఎప్పుడు ఈ జూన్ మంత్, మేబీ ఈ జూన్ మంత్లోనే వస్తుంది మ్యాక్సిమం ప్రతి ఇయర్. ఇంకా అలానే ఈ ఇయర్ కూడా జూన్ 8, 9, 10 మేబీ 3 డేస్ వేస్తారండి. 2 ఆర్ 3 డేస్ అయితే కన్ఫర్మ్గా వేస్తారు. మా అమ్మ వాళ్ళు అయితే 8కి మార్నింగ్కి అయితే వస్తారనమాట చేప మందు వేయించుకోవడానికి. ఈ చేప మందు ఎక్కడ వేస్తారంటే నాంపల్లిలో వేస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ ఎగ్జిబిషన్ ప్లేస్లో ఈ చేప మందు అనేది వేస్తారండి. సో ఈ చేప మందు గురించి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ వేయరండి వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ అలా ఉండదు. అక్కడికి వెళ్ళాక కూడా మనీ కూడా ఏం తీసుకోరండి. ఒక 10 ఇంకా వాళ్ళు ఫీజు కూడా ఏమీ ఆశించరనమాట. వాళ్ళు ఇలా మేము వేస్తామని కానీ ఇలాంటివి అయితే అడ్వర్టైజ్మెంట్ కానీ ఇలాంటివి ఏమీ ఉండరండి. జనాలకే తెలుసుకొని వెళ్తారనమాట. అది దానికంటూ సంథింగ్ ఏదో ఉంటుంది. అది రాగానే జనాలకు అందరికీ తెలిసిపోతుంది అనమాట. ఈ సీజన్లో వేస్తారు, ఈ డేట్లో వేస్తారు అన్నది. ఇంకా అది చూసుకొని గుర్తుపెట్టేసుకొని వెళ్ళిపోతారనమాట జనాలు. అంతేకాని వాళ్ళైతే అడ్వర్టైజ్మెంట్లు కానీ ఇలాంటివి అయితే ఏమీ ఇవ్వరండి. ఇంకా ఏంటంటే చాలామంది దేశ విదేశాల నుంచి తరలి వస్తూనే ఉంటారు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్నా కూడా అసలు చేప మందు అంటే జనాలైతే ఫుల్గా ఉంటారండి. మా విలేజ్లో అయితే ఎప్పుడు నైట్ స్టార్ట్ అయితే మార్నింగ్కి దిగిపోతారా హైదరాబాద్లో. మార్నింగ్ నుంచి వాళ్ళు క్యూలో నించుంటే ఈవినింగ్ అయిపోతుందన్నమాట. సో అట్లా 1 డే పడుతుంది. అందుకే 3 డేస్ వేస్తారనమాట చేప మందు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా అందరూ. 1 డే అయితే సరిపోదు కదా. సో 3 డేస్ అయితే వేస్తారనమాట. ఇదైతే చాలామందికి యూజ్ అవుతుందండి. ఇట్లా గ్యాస్ ట్రబుల్ అట్లా ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి. సో మీకు యూజ్ అనిపిస్తే, మెయిన్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళే ఉంటారు కదా. హైదరాబాద్ ఉన్న వాళ్ళు వెళ్ళడం పెద్ద కష్టమేం కాదు. సో నాంపల్లి వెళ్ళడం అంటే కష్టమేం కాదు. ఇలా ఉండి సఫర్ అయ్యే వాళ్ళు ఒక్కసారి వెళ్ళి వేయించేసుకొని రండి. దానివల్ల మీకు రిజల్ట్ ఉంది అనిపిస్తే నెక్స్ట్ టైం వెళ్ళండి. ఖచ్చితంగా ఉంటుందండి రిజల్ట్ మాత్రం. చాలామంది ఎందుకంటే వెళ్తూనే ఉంటారు. వెళ్ళిన వాళ్ళే వెళ్తూనే ఉంటున్నారు అంటే వాళ్ళకి ఏదో యూజ్ ఉండబట్టే వెళ్తున్నారు కదా. నేను మా ఇంట్లో మా నాయనమ్మని, మా నాన్నని అయితే చూశాను. నేను అందుకే చెప్తున్నానండి, చూడకుండా అయితే చెప్పట్లేదు. సో మా ఫ్యామిలీలోనే వేయించుకున్నారు.
లాస్ట్ టైం అయితే మా అత్తమ్మ కూడా వచ్చి వేయించుకుంది. మా అత్తమ్మ ఏంటంటే పెయిన్స్కి వేయించుకుంది అనమాట. పెయిన్స్కి వేయించుకుంటే పెయిన్స్కి అంతగా అయితే పని చేయదని ముందే చెప్పారనమాట మా అత్తమ్మకి. అయినా సర్లే వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్ళిందనమాట. సో మా అత్తమ్మకి అయితే అంతగా రిజల్ట్ అయితే ఏం అనిపించలేదంట. కానీ నెమ్ము, జలుబు, గ్యాస్ ట్రబుల్, ఆస్తమా ఇలాంటివి అయితే మాత్రం ఖచ్చితంగా తగ్గిపోతాయండి. ఎవరైనా సరే దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, పోయేదైతే ఏం లేదు కదా. సో మీకు రిజల్ట్ అనిపిస్తే నెక్స్ట్ టైం కూడా వెళ్ళండి. ప్రతి ఇయర్ వేస్తూనే ఉంటారు కదా. నాకైతే నేను మా నాయనమ్మని మా నాన్ననైతే చూశానండి. వాళ్ళకైతే మాత్రం రిజల్ట్ బాగా కనిపించింది అనమాట. మాకు నెమ్ము ఏంటంటే మా మా నాయనమ్మకి కానీ మా తాతయ్య కానీ మా నాన్నకి కానీ అందరికి కొంచెం వంశపారంపర్యంగా వచ్చేదనమాట. మా అత్తయ్య వాళ్ళకి కానీ అట్లా, అంటే మా నాన్న వాళ్ళ చెల్లెలకి అట్లా వాళ్ళకు కూడా వచ్చేదనమాట. వాళ్ళు కూడా వేపించుకున్నారు. సో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ ఉండడం వల్లనే కదా మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు. మా డాడీ అయితే అసలుకి చాలా వరకు తగ్గిపోయిందండి. అది వేయించుకోబట్టాక నెమ్ము, జలుబు ఇవైతే పద్దాకా చేస్తూనే ఉండేవి. ఇంకా వింటర్ సీజన్ వస్తే అసలు లేవగలిగే వాళ్ళే కాదనమాట. ఎనీ టైం జలుబు అట్లా, అంటే ఇంకా నెమ్మున్న వాళ్ళు అట్లానే అయిపోతారు కదా, అలా ఉండేవాళ్ళు అనమాట. ఇది వేయించుకున్నాక అసలు జలుబు చాలా వరకు తగ్గిపోయింది. సో ఇంక ఇప్పటికి 2 times వెళ్ళారు. 3 times వెళ్తే మంచిది అంటారండి. మీరు ఎక్కువైనా వెళ్ళొచ్చు, తక్కువైనా వెళ్ళొచ్చు. మీకు యూజ్ అనిపిస్తే 3 times వెళ్ళొచ్చు. మీకు యూజ్ లేదనిపిస్తే ఒక్కసారితో ఆగిపోండి. మ్యాక్సిమం అందరికీ యూజ్ ఉంటుందండి. సో మా నాన్న ఏంటంటే 2 times వెళ్ళారు. ఇంక ఈసారి కూడా వెళ్దాము, కొంచెం తగ్గిపోతుంది కదా మనకి, ఈసారి కూడా వెళ్దాము, మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్పేసి ఈ ఇయర్ కూడా వెళ్ళడానికైతే వస్తున్నారండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇలా ఈ చేప మందు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అంటే, ఎందుకంటే నేను నా ఫ్రెండ్స్తో అప్పుడప్పుడు దీని గురించి డిస్కస్ చేస్తాను, వాళ్ళకి తెలియదు అంటారు. సో ఇలానే తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. మెయిన్లీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలిస్తే చాలా దగ్గర కదా, వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా, వెళ్ళి చూపించుకోవచ్చు కదా, వేయించుకోవచ్చు కదా, దగ్గరే కాబట్టి ఎవరు రిస్క్ అనిపించదు. సో ఏమైంది, ట్రై చేద్దాము. ఒకటండి, అక్కడికి వెళ్ళాక మీకు ఇంత ఫీజులు కానీ అవి ఏమీ ఉండదు. జస్ట్ వేసినందుకే మీరు 20 or 30 రూపీస్ మాత్రమే ఇస్తారు. ఇంకా ఫుడ్ విషయం అంటారా, ఇంకా ఫుడ్ అయితే కొన్ని పథ్యం అయితే ఉండాలండి. వాళ్ళైతే మీకు వేపించుకున్నాక ఒక లిస్ట్ ఇస్తారనమాట, ఇవి తినొచ్చు, ఇవి తినకూడదు అని చెప్పేసి. సో ఆ లిస్ట్ ప్రకారం కొన్ని రోజులు, ఒక 1 month, మేబీ ఒక 1 month అనుకుంటా, అలా ఒక 1 month తినకుండా ఉంటే చాలండి, మీకు మొత్తము తగ్గిపోతుంది. ఇంకా కొత్తగా వెళ్ళిన వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైనా సరే అక్కడ వేయించుకున్నాక అందరికీ ఒక లిస్ట్ అయితే ఇస్తారనమాట. ఆ లిస్ట్ ప్రకారం మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అన్నీ అయితే ఉంటాయన్నమాట. ఒక 1 month అయితే పథ్యం ఉండాల్సి వస్తుంది. ఇంకా ఈ ఏజ్ వాళ్ళే వెళ్ళాలా, ఆ ఏజ్ వాళ్ళే వెళ్ళాలా అన్నదైతే ఏం ఉండదండి. చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళొచ్చు అనమాట. ఏజ్ గ్యాప్ అనేది అస్సలు ఉండదు అక్కడ. సో ఏ ఏజ్ వాళ్ళైనా వెళ్ళొచ్చు. చిన్న వాళ్ళకైనా సరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిన్న పిల్లలకైనా తీసుకెళ్ళండి, నో ప్రాబ్లం. ఎవరికైనా సరే వేస్తారు. ఎక్కువ టైం పట్టినా కూడా అక్కడ వాటర్ కానీ, మజ్జిగ కానీ, జ్యూసెస్ అని, ఫుడ్ అని అన్నీ ఫ్రీగానే ఇస్తారండి. అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్తుంటారు కదా, మా నాయనమ్మ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మా విలేజ్ వాళ్ళు వెళ్తారు కాబట్టి. సో అక్కడైతే ఫ్రీగా మీకు ఫుడ్ అయినా ఏదైనా అన్నీ దొరుకుతాయి. ఎంత టైం పట్టినా కూడా అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. మనకి వెళ్ళే ఛార్జెస్ తప్ప అక్కడికి వెళ్ళాక మనకి ఏ ఖర్చు ఉండదు, ఏది ఉండదన్నమాట. సో అందరూ ఎవరైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో, మెయిన్ నెమ్ము, జలుబు, ఆస్తమా, గ్యాస్ ట్రబుల్ ఈ 4 ఉన్న వాళ్ళు మాత్రం మోస్ట్లీ వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది. సో నా వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత నాకు కమెంట్ చేయండి. చేసి తర్వాత మీకు రిజల్ట్ ఏదన్నా అనిపించింది లేదు అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. సో వెంటనే అయితే రిజల్ట్ ఉండదండి. వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ చిన్న ట్యాబ్లెట్స్ లాగా చిన్నవి అయితే వేస్తారు. అది 15 daysకి ఒకసారి వేసుకోమని చెప్పేసి అలా వాళ్ళు అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో అవన్నీ మీరు అక్కడ ఉన్న పథ్యం కానీ అవన్నీ మీరు బాగా చేస్తే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. మోస్ట్లీ ఈ 4ఏనండి, నేను మిగిలిన వాటి గురించి అయితే చెప్పట్లేదు. మిగిలినవి అయితే నాకు కూడా అంతగా అయితే తెలియదు. ఈ 4 అయితే బాగా యూజ్ అవుతాయి అయితే తెలుసు.
ఎందుకంటే మా నాన్న వాళ్ళు వీటి కోసమే వేయించుకున్నారు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ ఉంది కాబట్టి నేను ఈ మెయిన్ అని ఇవే అని చెప్తున్నాను. మెయిన్ వీటికైతే తగ్గిపోతుంది అంట, మరి మిగిలినవి అయితే నాకు అంత సరిగా అయితే తెలియదు. మా అత్తమ్మ అయితే పెయిన్స్కి అయితే వేయించుకుంది, పెయిన్స్కి పనిచేయదని ముందే కొంతమంది చెప్పారు. కానీ మా అత్తమ్మ ఏంటంటే సరే ట్రై చేద్దాము ఏమైందిలే అని చెప్పేసి, ఇంకా మేము ఉన్నాం కదా ఇక్కడ ఉండేసి అట్లా వెళ్ళి వేయించుకొని వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వేయించుకుంది. మా అత్తమ్మకి అయితే రిజల్ట్ అయితే అంత అయితే అనిపించలేదంట. సో ఈ 4 ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో దీని గురించి ఇంకా నేను చెప్పడమే కాదు, మీకు అంత డౌట్స్ ఉన్నా కూడా యూట్యూబ్లలో కానీ ఎక్కడ సెర్చ్ చేసినా దీని గురించి అయితే చెప్తారండి. సో మీరు అన్నీ చూసుకొని యూట్యూబ్లో దీనివల్ల యూజ్ ఏంటి అన్నది మొత్తం చూసుకొనే వెళ్ళండి. సో నో ప్రాబ్లం, అన్నీ చదివేసుకొని అన్నీ చూపిస్తారనమాట. అవన్నీ చూపించేసుకొని అన్నీ సో వెళ్దాము అనిపించిన వాళ్ళైతేనే వెళ్ళండి. మీరు మొత్తం యూట్యూబ్లో కానీ అన్నీ దాని గురించి సెర్చ్ చేసి మొత్తం తెలుసుకొనే వెళ్ళండి. సో నేనేంటంటే ఎవరికన్నా ఇలా తెలియని వాళ్ళకి తెలిస్తే యూజ్ అవుతుంది కదా, మేబీ అందరికీ తెలియకపోవచ్చు దీని గురించి, కొంతమందికి తెలుసు, అందరికీ మ్యాక్సిమం తెలిసి ఉంటుంది. 90% తెలిసే ఉంటుంది. ఆ 10% కోసం నేనైతే చెప్తున్నానమాట. సో ఎవరో ఒక్కళ్ళకైనా ఈ వీడియో యూజ్ అవుతుంది కదా, ఒక్కళ్ళకి యూజ్ అయినా చాలు అన్న దాంతో నేను ఈ వీడియో చేశానన్నమాట. సో నా వీడియో చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత అయితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వెళ్ళాక మాత్రం ఈ 4 ఉన్న వాళ్ళకి నెమ్ము, జలుబు, ఆస్తమా, గ్యాస్ ట్రబుల్ ఇవి ఉన్న వాళ్ళకి మాత్రం కన్ఫామ్గా యూజ్ అవుతుంది. గ్యాస్ ట్రబుల్తో మ్యాక్సిమమ్ అసలు ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ ఉంటుంది. ఇప్పుడు ఎవరిని చూసినా కూడా గ్యాస్ ట్రబుల్ ఉంటుంది అన్నమాట. సో దానికి కూడా యూజ్ అవుతుంది బాగా. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళడానికి ట్రై చేయండి. మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ, అది పెద్ద పనే కాదండి. ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది అంతే. అక్కడికి వెళ్ళాక ఛార్జెస్ కానీ ఫుడ్ అవసరం కానీ ఏమీ ఉండవు, అన్నీ వాళ్ళే పెట్టేస్తారనమాట. కాబట్టి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైనా సరే ఎవరో ఒకళ్ళకైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, హైదరాబాద్ కాదండి దేశ విదేశాల నుంచి దీనికి ఎప్పుడు తరలి వస్తూనే ఉంటారు, మీకు చూపిస్తూనే ఉంటారు, న్యూస్లో కూడా చూపిస్తూనే ఉంటారు. చేప మందు వేస్తే 2-3 డేస్ అసలు ఎలా ఉంటుంది, జనాలు ఎలా తరలి వచ్చారు ఏంటి అన్నదైతే చాలామంది వస్తారండి. వాళ్ళకి యూజ్ లేకపోతే అంతమంది మళ్ళీ అయితే రారు. సో అందరికీ ఏదో ఒక యూజ్ ఉండడం వల్లనే వాళ్ళు కూడా 20 రూపీస్కి 30 రూపీస్కే చేప మందు పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో వస్తుంది అని కాదు కదా, నిజంగానే జనాలకి అది నచ్చింది. సో వాళ్ళకి రిజల్ట్ ఉంది కాబట్టి మళ్ళీ అంతమంది జనాలు వస్తున్నారు. ఉదయం వెళ్తే ఈవినింగ్ వరకు పడుతుంది వాళ్ళకి వేయించుకునేసరికి. సో ఎంత యూజ్ ఉంటే అంతమంది ఉంటున్నారన్నది మీరే ఒకసారి ఆలోచించండి. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఏం చేసుకుంటే జనాలు అయితే ఏం ఉండరండి, త్వరగా వచ్చేసేయచ్చు బయటకి. సో ఇంకా ఫైనల్లీ నా వీడియో ఎవరికైనా ఒక్కరికైనా సరే యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి చేశానండి నేను. ఇంకా ఈరోజు ఒక్కరోజే కదా టైము, రేపు ఒక్కరోజే కదా టైము, ఈ 2 డేస్లో చేసి పెట్టేద్దాము, నా వీడియో చూసి ఒక్కరైనా వెళ్తారేమో కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేసి పెడుతున్నానండి. సో వీడియో నేనైతే ఇదే చెప్పాలనుకున్నాను, తెలియని వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. మా అమ్మ వాళ్ళ విలేజ్లో మన పల్లెటూర్ల సైడు దీని గురించి బాగా తెలుసు అనమాట అందరికీ. ఎక్కువ మంది మోస్ట్లీ వెళ్తూనే ఉంటారు దీనికోసం అయితే. మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే బాగా వెళ్తారండి. మా అత్తమ్మ వాళ్ళ విలేజ్లో కొంచెం తక్కువ, కానీ మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే అసలు కనీసం చాలామంది వెళ్తారనమాట. అందరు కలిసేసి ట్రైన్కి వెళ్ళిపోతారు, ఒక రోజంతా పడుతుంది కదా. సో మళ్ళీ నెక్స్ట్ డే నైట్కి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోతారు. ఫుడ్ కూడా అన్నీ వాళ్ళే పెడతారనమాట. సో నో ప్రాబ్లము, వెళ్ళడానికి ట్రై చేస్తే మంచిది అని నా ఫీలింగు. సో వీడియో అయితే ఇదన్నమాట. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. నా వీడియో చూసి ఒక్కళ్ళైనా సరే అక్కడికి వెళ్తే నేను చాలా హ్యాపీ అనమాట. ఎవరైనా వెళ్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. బాయ్.